హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమెని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, రాఖీ పండుగకి స్పెషల్గా ఈసారి అచ్చం మోతీచూర్ లడ్డూల్లాగా కనిపించే ఈ టేస్టీ స్వీట్ని తయారు చేశాను. కానీ ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కేవలం 15-20 నిమిషాల్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉండే గోధుమ రవ్వతో ఈ లడ్డూలు రెడీ అయిపోతాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి, తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో 1 కప్పు గోధుమ రవ్వ వేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. చూడండి, ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టి అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు పోయాలి. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. చూడండి, నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి వేయించిన గోధుమ రవ్వను వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి రవ్వను మెత్తగా ఉడికించాలి. ఇలా రవ్వ మెత్తగా ఉడికి వాటర్ ఏమీ లేకుండా దగ్గర పడ్డాక ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు చక్కెర వేసి బాగా కలపాలి. చూడండి, చక్కెర వేశాక మళ్ళీ కాస్త లూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కలుపుతూ మొత్తం దగ్గర పడే కడాయి నుంచి కాస్త సపరేట్ అవుతూ గట్టిపడే వరకు ఉడికించాలి. ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసి కలపాలి. తర్వాత లడ్డూలు కలర్ఫుల్గా అచ్చం మోతీచూర్ లడ్డూలాగా కనిపించడానికి ఇందులో చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దీనివల్ల టేస్ట్లో ఏ మార్పు ఉండదు. ఇలా కలర్ మొత్తం కలిసిపోయేలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఇలా 2-3 సార్లు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే లడ్డూలు అంత టేస్టీగా వస్తాయి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే కాస్త గట్టిపడి ఇలా కడాయి నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టాలి. చూడండి, ఇది కాస్త చల్లారింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కర్బూజా గింజలు వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. తర్వాత ఒకసారి అంతా కలిపి చేతికి అంటుకోకుండా నెయ్యి రాసుకొని మీకు కావలసిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, అచ్చం స్వీట్ షాప్లో దొరికే మోతీచూర్ లడ్డూల్లాగే ఉన్నాయి కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చాయి, టేస్ట్ మీకు నచ్చాయా లేదా అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.